పైకి మన కావలి టౌన్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈరోజు తుఫాన్ నగర్ కావలి 2 టౌన్ లిమిట్స్లో కార్డన్ అండ్ సర్చ్ చేయడం జరిగింది. రాత్రి 7 నుంచి దాదాపు 8:45 అవుతుంది. దీనిలో 3 సిఐలు, 4 ఎస్ఐలు, ఒక 55 మంది స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నగర్లో దాదాపు 4 వీధుల్లో ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 15 బైకులు వాటికి కాగితాలు ఏం లేవు, రిజిస్టర్ కాగితాలు కానీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. 2 ఆటోలు వీటిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత అనుమానిత వ్యక్తులు 10 మంది, వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు. వీళ్ళనంతా కూడా స్టేషన్ తీసుకెళ్ళి వీళ్ళ వివరాలు కనుక్కొని వీళ్ళు ఎవరైనా ముద్దాయిలు ఎవరైనా అక్యూజ్డ్గా ఎవరైనా ఉండారా, నేరస్తులు ఎవరైనా ఉండారా, లేదంటే పని కోసం వచ్చారని కనుక్కొని తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా మన కావలి టౌన్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ లేదా బెల్ట్ షాపులు కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది పెట్టేట ఎలాంటివైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సీక్రెట్గా చెప్పండి. నాకు కానీ మా ఇన్స్పెక్టర్లు కానీ మేము వెంటనే చర్యలు తీసుకుంటాము. లేడీస్ కూడా ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేరుగా మా దగ్గరికి వచ్చి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి లేడీస్ కూడా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఆడవాళ్ళకి రక్షణ కల్పించేటట్టుగా మేము చేస్తాము. ఇదే రకంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ మన కావల్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనకి ఎవరన్నా మన పాత్రికేయ మిత్రులు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే చేసి చెప్తే ఆ ఏరియాను కూడా మళ్ళా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, కావలిలో మనం ఈ రక్షణ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడము. ఎలాంటి నేరస్తులకు కూడా మనం రౌడీజం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతి భద్రతల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ డిఎస్పీ కావాలి.